రోజు బెండకాయలు సాంబార్ చేసేదానికి మా తోటలో ఫ్రెష్గా వస్తూ ఉన్నాను మేడం. అంతే కదా, అంతే. వాడిస్తాను. మా చెట్టు కూడా వచ్చేస్తుంది. కాయలు కొంచెం కాడ గట్టిగా ఉంది, అందుకనేసి బాగా గట్టిగా పట్టుకుంచాలా. ఇది బాగా తుడుచుకొని బాగా కడుక్కొని బాగా తుడుచుకొని పప్పు వేసి సాంబార్ చేస్తే అంత బాగుంటుంది. దీన్ని వేరేం చేయరా? వేరే కూడా చేసుకోవచ్చు. అది ఏం ఐటాలు చేసుకుంటారు? తాలింపు చేసుకోవచ్చు. బాగా కడిగి బౌల్లో పెట్టుకొని సన్నగా కటింగ్ చేసుకొని బాగా ఎర్రగడ్డ కరివేపాకు అవన్నీ చెల్లించుకొని బాగా ఎర్రగా దూరగా బాగా ఏగేలా చూసుకొని బాగా పప్పు సాంబార్లో తింటే బాగుంటుంది. ఫ్రెష్గా తినాలి మేడం. మా పొలంలో బాగున్నాయి. మీకు ఇవ్వటంలో కావాలంటే కూడా చెప్పండి, ఫ్రెష్గా కొనుక్కుంటారు. కేజీ మేము 40 రూపాయలకే ఇస్తాం మేడం. కేజీ 40కి తోటలోదే కదా కాబట్టి మేము 40కే ఇస్తాము. ఎవరికైనా కావాలంటే చెప్పండి మీ పక్కింటి వాళ్ళకి. కూడా మాట్లాడేదా? మాట్లాడు, పెట్టిండాను. తొలి కోత మేడం, ఇది తొలిగా కోస్తూ ఉంటాము. బాగా పొడుగ్గా వస్తాయి కాయలు. నేను కొంచెం శనగ తోటలో వేసినాను మేడం. పక్కన కైలో ఓకే ఆన్ చేసిన. ఇవి శనగ తోటలో కొన్నిగా గింజలు ఉంటాయి, వేసినాము. ఇంకా ఒక్క పక్కలో నాటున్నాము మేడం. అవి కావాలంటే మీకు పక్కింటి వాళ్ళకు పాడు కూడా చెప్పండి. మేము 40 రూపాయలకే కేజీ ఇస్తాము. మేము ఫ్రెష్గా వాడతాం మేడం. ఏ కూరగాయనా మా పొలంలోటివే వాడతాం మేము. అంటే బయట కొనరా? మేము బయట కొనేలేదు మేడం. ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కొంటాము. కొద్దిన్నీ మేము పండించుకుంటాం మేడం ఫ్రెష్గా. బయట మందులు లేకుండా, మందులు కొట్టకుండా పండించుకుంటాము. మందులు వేసిన కూరగాయలు ఎక్కువ తినకూడదు కదా మేడం, కాబట్టి మేము నర్సరీలోనే చేసుకుంటాం. అన్నీ నర్సరీ లాగా పెట్టుకొని అన్నీ దాంట్లోనే పండించుకుంటాము. శనక్కాయలు కాయలు దిగినాయనని. శనక్కాయలు అంతా ఓడలు బొడ్డులు వీడియో ఎత్తిన. శనక్కాయలు అంతా ఫినిషింగ్ టచ్ చేసాను. ఎన్ని నెలలు పడుతుంది? ఇంకా 2 నెలలు పడుతుంది. శనక్కాయలు 2 నెలలు పడుతుంది పెరికేసేదానికి. బెండకాయలు ఇంకొక అయిందని అవి వచ్చేసినాయి. బుట్టకాయలు బుట్ట అంటే బేసన్కి ఇంకా పక్కుండా. అయితే ఇవాళ సాంబారు, లేదంటే ఫ్రై. ఈరోజు సాంబార్ పప్పు ఇవన్నీ వేసి సాంబార్ చేసి బాగా తుడిచి కాయలు మునక్కాయలాగా పొడుగ్గా కోసుకొని చేస్తే బాగుంటుంది. ఎట్టుంటుంది?
ఫ్రెష్గా బాగా గుమగుమ అని గుమగుమలు ఆడుతుంది. ఇప్పుడు చెప్పు. ఇది పచ్చ బెండకాయలు, నాటుకాయలు ఆ పక్క నాటున్నాము. ఇంకా కాయలు ఏ పక్క? ఇది నాటు చెట్టు. అదే చూస్తేనే తెలుస్తుంది. అయితే వస్తుంది ఇంకా వస్తాయి దీనికి పైన. ఇది పచ్చ బెండకాయలు బిన్నే వచ్చేస్తాయి. బెండకాయలు తింటే ఆరోగ్యానికి మంచిది. కిడ్నీలో రాళ్ళు ఉండేది అన్నీ కూడా క్లీన్ అవుతాయి. డాక్టర్లు బెండకాయలు బాగా తినమంటారు కాబట్టి మేము పొలంలో నాటుకున్నాము. మేము దినం దినం కూడా తినేస్తాం. బాగా వేయించుకొని తాలింపు పెట్టుకొని మళ్ళా పుచ్చుకొని. కమ్మి చెప్తాలి. మొత్తం ఎన్ని చెట్లు ఉంటాయి నాని బెండకాయ చెట్లు? 3 చెట్లు పైన 3 చెట్లు 100 బెండ చెట్లు ఉండే. ఇంకా ఒక్క నాటున్నాం. ఒక్కొక్క కామెంట్లో పెడితే అప్పుడు చూపిస్తాం. నాటు బెండకాయ, మామూలు పచ్చి బెండకాయ. చూడండి ఎంత బాగా కాసినాయో. ఒక చెట్టు ఎన్ని కాసినాయో చూడు. చూడు సాబిరా ఎన్ని కాసినాయో చూడు. అయ్యో ఇట్లా ఇంజన్ కాదన్నా అది. ఒకే చెట్టు చాలా పొడుగ్గా వచ్చిండే. ఎంత పొడుగు కాసినాయో చూడు. ఎంత బాగున్నాయో చూడు. సత్త ఉంటే బాగా వస్తాయి. సత్త అంటే ఎరువులు కాంప్లెక్స్, ఆవు పేడ అంతా వేస్తే అంతా వేసినారా? అంతా వేసినాము. గొర్రెల పేడ వేస్తే ఇంకా బాగా సత్త వచ్చి బాగా పొడుగ్గా కాయలు కాస్తాయి. ఇది పొడికాయలే ఇంకా చాలా వస్తాయి. ఈ చెట్లు ఏమైనా పెరుగుతుందా నాని? ఇవి ఇంకా ఇంత ఎత్తు పెరుగుతాయి. కమ్మర్లు వస్తాయి. ఇదే ఫస్ట్ కోత కదా కాబట్టి ఇంకా కమ్మర్లు వేస్తాయి. ఇవి పొడుగ్గా కాస్తాయి. నీళ్ళు ఇంకా కట్టలేదు. వానకు వచ్చింటివి ఇవి. ఇంతవరకు నీళ్ళే కట్టలేదు. రేపుదా వాన కట్టాలని. ఇంకా 3 వరుసలు ఉన్నాయి. ఎన్ని చెట్లు వేసినాము ఆ కాలువల్లో నాటినా. కాలువలకు ఖాళీగా ఉంటాయి కదా అందుకని నాటినా. ఈ శనగ చెట్లు పెరిగితే కూడా చూపిస్తావా లేదా నాని? వీడియో పెట్టేదా లేదా? కూడా చూపిస్తే కానీ అట్లే జల్లగా ఉండాలి కాయలు. ఒక చెట్టుకు 60-70 కాయలు కాస్తాయి. ఇవి పోయినసారి కాసిందా వస్తాయా నాని? చెట్టుకు 50 కాయలు 60 కాయలు. అయితే ఈసారి చూడాలి. ఈసారి ఎట్లా వస్తాయి.
ఒక బ్యాష్ నిండుగా వచ్చినాయి. ఇంకా ఉన్నాయి చెట్లు. ఈ ఆకు చూస్తే గోగాకు మారనిపిస్తుంది. మార్కెట్లో కూరగాయలే తినరు, బాగా మేము పండిస్తేనే బాగా తింటారు. ఇంట్లో బయట తినడా? ఇంట్లో బాగా పండిస్తాం మేము కూరాకులు, కూరగాయలు. మేము ఇంటికి అయ్యేటి మాత్రం నాటుకుంటాం. అయితే కేజీ 40 రూపాయలు. తగ్గరు, తగ్గలేదు, తగ్గేదే లేదా? మార్కెట్లో 60 రూపాయలు 50 రూపాయలు అమ్ముతున్నారు కదా, మేము 40 రూపాయలకే కదా తీసుకోండి. లాస్ట్లో అయితే తీగలు ఏం చేస్తారు నాని? పొటేలు కోసమే కదా శనక్కాయలు వేసింది కదా, మేము పొటేలు కూడా సాగుతాం కదా. పొటేళ్ళు చూడండి, అవి కూడా మనల్నే చూస్తున్నాయి. చూసారుగా, మొత్తం 9 పొటేళ్ళు. ఆమెను అడుగుదాం, మొత్తం ఎన్ని పొటేళ్ళు ఉన్నాయనని? 10, 9? 14 ఉన్నాయి కదా, 4 అమ్మేసినాం. 4 అమ్మేసినారంట. విన్నారా? 4 అమ్మే. లాస్ట్లో ఉండేది గోగాకనని. మేము గోంగూర కూడా వేసుకుంటాం ఇంటికాడ. అయిపోవచ్చింది కోసేది. ఇదేనా నాని గోగాక? గోగాక బెండకాయలు. ఇది బెండకాయలు, ఇది గోంగూర. ఏది? ఇది గోంగూర, గోగా. ఆ కమ్మి దేనికి కట్టినారు నాని? ఆ కమ్మి బయట జీవాలన్నీ లోపలికి వస్తుంటే, చెనిగి పంట తినేస్తుంటే. ఏం జీవాలు వస్తాండాయి? అడుగు పందులు. అందుకనేసి కమ్మి అంతా కట్టినాము. 2 రోజులు వచ్చి లోడ్ వేసినాయి బాగా, అందుకనేసి కట్టినాము. ఇప్పుడు 2 రోజులు రాలేదు. అయితే బెండకాయలు ఇప్పుడు ఇన్నే వచ్చినాయా? బెండకాయలు ఇప్పుడు ఇవి. చెప్పాను. బెండకాయలు చూసి మీరు లైక్ చేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటండి, చూసేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి, కామెంట్ పెట్టండి.